ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. ఈ రాత్రి మమ్మల్ని మీ గృహాలలోకి ఆహ్వానించినందుకు వందనాలు. అలాగే మీరు రాస్తున్న ఉత్తరాలు, ఎస్ఎంఎస్లు, తరువాత ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ బట్టి సుదూర ప్రాంతాల నుండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా స్వస్థపడుతున్న రోగులు ఇటు తెలంగాణ, ఇటు శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్ వరకు. ఇట్ ఈస్ రియల్లీ a thrilling experience to hear people healed and listening to the word of God. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నూతన దీవెనలనే అంశంలో దేవుని బిడ్డలారా, మనం గత వారం మరి దేవుడిని యెహోవా ఎడల మనకు ఉండవలసిన ప్రేమను గురించి కొన్ని విషయాలు చెప్పుకుని, అందులో ఈ దేవుని ప్రేమలో మొదటి విషయం కొద్దిగా ధ్యానించాం. మొట్టమొదటిగా దేవుడు ఆయన ప్రజలతో చేసిన నిబంధన. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మరి 3వ వచనం చదువుకుని మనం కొన్ని విషయాలు దీనిలో ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి ఈ 3వ వచనాన్నే గనక మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉందండి. అది ఏమిటి అంటే, గత తరం ఆనాడు ఉన్నటువంటి ప్రజలు వారికంటే కొత్త తరం, కొత్త మనుషులు మేము గత తరంలో మా పితరుల కంటే మేము బాగున్నాం గనక, అన్ని విషయాల్లో మేము సమృద్ధి కలిగి ఉన్నాం కనుక, వాళ్ళు అనుభవించిన కష్టాలు, బాధలు, పాత తరం వాళ్ళు అనుభవించిన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు మేము అనుభవించలేదు కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మమ్మల్ని దీవించాడని వాళ్ళు ఆలోచించి చూసారండి. కొన్నిసార్లు దేవుని దీవెనలను మనం ఆసరాగా చేసుకుని దేవుడు నన్ను దీవించాడని నమ్మేసి, అలా నమ్మిన తర్వాత అలాంటి ఆలోచన విశ్వాసులకు, ఆనాడు కొత్త తరం వారికి, ఈనాడు విశ్వాసులకు కలిగిన తర్వాత గర్విష్ఠులయ్యే ప్రమాదం ఉంది. దేవుని నిబంధనకు దూరమైపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు ఆనాడు మరి దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మోషే తీసుకుని వాళ్ళకి జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఇప్పుడు వారు అనుభవిస్తున్న దీవెనలన్నీ, వాళ్ళు ప్రస్తుతం ఏ దీవెనలు, ఏ ఆశీర్వాదాలు అయితే వాళ్ళు అనుభవిస్తున్నారు, అవన్నీ కూడా వారి పితరుడైనటువంటి అబ్రహాం, అలాగే ఇస్సాకు, అలాగే యాకోబులతో ఆనాడు దేవుడు చేసిన నిబంధన యొక్క ఫలితాలే అని వాళ్ళు గుర్తించవలసిన బాధ్యత ఉంది. మోషే ఇది ఖచ్చితంగా జ్ఞాపం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే కడుపు నిండిన తర్వాత ఒకలాగా ఉంటాడు మనిషి, ఏమీ లేనప్పుడు ఒకలాగా, కడుపు నిండితే ఒక రకమైన భక్తి, కడుపు నిండకపోతే ఒక రకమైన భక్తి, అన్నీ ఉన్న తర్వాత ఓ దేవుడు నన్ను దీవించేశాడే, ఇక నాకేం పర్వాలేదు, నేను ఏవైతే ఇప్పుడు కలిగి ఉన్నానో అవన్నీ శాశ్వతంగా నాతో ఉండిపోతాయనే గర్వం ఆనాడు ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవులు ఏమీ లేనప్పుడు, మరి పేదరికలో ఉన్నప్పుడు, తినడానికి సరైన తిండి, కట్టుకోవడానికి సరైన బట్ట, ఉండడానికి సరైన గృహం లేనప్పుడు భక్తి పెరిగి చాలామంది ఆదివారం పెందల కడి దేవుని మందిరానికి వెళ్ళిపోవడం, వాక్యం చదవడం, ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, ఈ రకమైన ఆసక్తితో కూడిన భక్తి చాలా మందిలో కనపడదు. అదే దేవుడు వారిని దీవించిన తర్వాత కొంచెం వాళ్ళలో గర్వం, అశ్రద్ధ, వెసులుబాటు, ఇది చాలా ప్రమాదకరమైన జీవితం అని ఈ రాత్రి పిల్లల వాక్యం వింటున్న మీరందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నేనే పొరపాటు చేసినా దేవుడు నన్ను ఏమీ చేయట్లేదు, నేను ఏం చేసినా పర్వాలేదులే అన్న గర్వం ఒకటి పిల్లరా
సైతాను వాళ్ళలో కలగజేసినందువల్ల దేవుని ప్రేమలో దిగజారిపోయి లోకంలో మిళితమై బ్రతికేటువంటి క్రైస్తవుల్ని ఆనాడు ఇశ్రాయేలీల్లో ఉన్నారు, ఈనాడు అనేక మంది దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారిలో ఉన్నారు. ఎంత భయంకరమండి! ఈ సత్యంతోనే వాస్తవానికి పిల్లరా మోషే ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. 6వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చెదనని. చూసారా, నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. చూసారా, నేను నిబంధన చేసి ఇచ్చిన దేశమును స్వాధీనపరచు అంటే పాలుతేనెలు ప్రవహించే దేశం దేవుని యొక్క నిబంధన ఫలితం. దేవుడు ప్రమాణం ఇచ్చినటువంటి దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అధ్యాయంలో 21వ వచనంలో, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. అది నీ గొప్పతనం కాదు. ఏదో అవి బాబా ఆయనకి ఇవ్వకపోతే నా కొంపలే మునిగిపోతాయేమో అన్నట్టు దేవుడు ప్రవర్తించడం ఎప్పుడు కూడా. He remembers the covenant that he has made with Abraham, Isaac and Jacob. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఈరోజు ఏ రూపంలో దేవుని దీవెనలు అనుభవిస్తున్నప్పటికీ యేసయ్య కల్వరి శిలువలో కార్చిన తన సొంత రక్తముతో నీతో నాతో చేసిన నిబంధనే నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదాల ఫలితం. జాగ్రత్త సుమా, ఈ సంవత్సరంలో పొరపాటును కూడా దేవుని నిబంధనను మర్చిపో. ఆయన ప్రేమలో దేవుని బిడ్డ వెనుకంజ వేయకు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే 35వ వచనం కూడా, 35వ వచనంలో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 35వ వచనంలో, బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం. చూసారా, ఈ 3 వచనాలు కూడా ప్రమాణం అంటే నిబంధన అనే మాట మనకు కనబడదు. ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారికి. ఈ తరమేమో ఏమండి చెడ్డవాళ్ళు, దేవుడిచ్చిందో మంచిది. చాలా విచిత్రం కదండి. స్వయంగా ప్రభు చెప్తున్నాడు, మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. తరమేమో చెడ్డవారు. దేవుడిచ్చిన దేశం ఎలాంటిది? మంచి గుడ్ ల్యాండ్, మంచి దేశం, అన్ని సౌకర్యాలు, ఏమండి అన్ని పోషక పదార్థాలున్న ఆహారం, సమృద్ధి అయిన నీరు, చెట్లు, ఫలాలు, పాడి. హల్లెలూయా! ఎంత అద్భుతం! యేసు రక్తం ఛాయ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న సోదరుడా సోదరి, దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకో. యేసయ్య చేసినటువంటి ఆయన రక్తంతో నీతో నాతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. వ్యక్తిగతంగా మనం ఎంత చూడమండి, అసలు చెప్పుకోవాలంటే మనం ఎందుకు పనికిరాని నీచులు, దౌర్భాగ్యం. పెంట కుప్పల మీద నుండి మహానుభావుడు మనల్ని లేవనెత్తాడు. ఎంత ధన్యులం, ఎంత అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! దాన్ని మళ్ళా చెప్తున్నాడు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు మోషే. దేవుడిని యెహోవా మోషే ద్వారా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయంలో 3 వచనాల్లో జ్ఞాపకం చేసిన దేవుడు మళ్ళా 6వ అధ్యాయంలో చూడండి, 2వసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మన పిల్లలు మాట వింటలేదు అనుకోండి, వినపది ఏం చేస్తాం? ఇగో రేయ్ మళ్ళా చెప్తున్నాను, ఈసారి కనుక నా మాట వినకపోయావా అని మనం ఎలాగైతే వాళ్ళని గద్దించి వాళ్ళ మనకు లోబడేటట్టు చేస్తామో, దేవుడు పిల్లరా మనం తిరుగుబాటు హృదయం కలిగిన జాతి అండి, మానవ జాతి. 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసిన మాటలు మళ్ళా 6వ అధ్యాయంలో దేవుడని యెహోవా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి 6వ అధ్యాయము 10వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఈ ప్రమాణం అనే మాట మీరు చాలా ఈ రాత్రి గట్టిగా పట్టుకోవాలి. మీరు ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను ప్రమాణం చేసి ఇచ్చాడు. నువ్వు కట్టని మంచి ఏమంటే బిల్డింగ్స్, టౌన్స్, విలేజెస్,
రూపాయి ఖర్చు పెట్టి నువ్వు ఆ బిల్డింగ్లు కట్టలేదు, ఆ కట్టడాలు కట్టలేదు. చూసారా, కట్టడములను పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు నింపని వాటితో దేవుడు అనేక దీవెనలు, వాడు బ్రతకడానికి కావలసినవన్నీ కూడా వాళ్ళు రాకముందే ఏమండి ఆయన వారి కొరకు సిద్ధపరిచిన దేశములో దేవుని బిడ్డలారా ఆయన ఆ ఇళ్ళన్నీ నింపేయాడంట. అది హీ ఫిల్డ్ విత్ ఆల్ ద నీడ్స్, వాట్ ఎవర్ ద థింగ్ వాట్ ఎవర్ ద నీడ్, వాడి అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటితో ఆయన నింపాడు. దేవుని బిడ్డలారా ఎంత అద్భుతం. ఆమేన్. ఏమండి, నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను. చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇది. బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత, ఇవన్నీ ఇచ్చాడు. ఏమండి, అనుభవిస్తున్నావు, తింటున్నావు, ఉంటున్నావు, అనుభవిస్తున్నావు. దిస్ ఈస్ గాడ్ గివెన్ ప్రాపర్టీ. It includes the things that we eat and live. అన్నీ ఏమిటో ఎంత వివరంగా చెప్పాడండి దేవుడు. ఇవన్నీ రెండు మాటలు ఇక్కడ గమనించాలి. తింటున్నాం, తృప్తిగా బ్రతుకుతున్నాం. ఈ భోజనం దేవుడు పెట్టాడు, ఈ ఇల్లు దేవుడిచ్చాడు, ఈ ఉద్యోగం దేవుడిచ్చాడు, ఈ 10 ఎకరాల పొలం దేవుడిచ్చాడు. ఏమండి, ఒక సత్యం చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా. అదేమిటంటే, ఏదో నేను చాలా వీరుణ్ణి, శూరుణ్ణి, తెలివైనోణ్ణి, నందిని పందిని, పందిని నందిని, నల్లిని బల్లిని, బల్లిని నందిని, నల్లిని చేయగలిగినటువంటి సమర్థత నాకు ఉంది కనుక ఇదిగో నేను కష్టపడి సంపాదించానన్న గర్వం పొరపాటును కూడా నేను రాదు. ఆయన ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా నీ చేతికి రాదు, రాదు, రాదు. దట్ ఈస్ మై బిలీఫ్. వాక్యం చెప్పేది అదే. అది నీ గొప్పతనం కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వారితో చెప్తున్నాడు, నీవు తిని తృప్తి పొందిన తరువాత యెహోవాను, నిన్ను ఐగుప్తులో నుండి రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు. భక్తిలో ఓడిపోతే నీ బతుకు కాడే. భక్తిలో ఓడిపోతే నీ జీవితం కార్యే సోదరుడా. జాగ్రత్త సుమా. ఆమేన్. గాడ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్త తీసుకో, జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం కలుగు. మర్చిపోతావేమో. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఏమండి, నీవు వారి దేశమునకు వచ్చి స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ యథార్థ అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఒక్కో మాట, ఈ మాట చదువుతుంటే నాకు నా గుండెల్లో ప్రియులారా నిజంగా మంట రేగుతుంది. ఎంత విలువైన వాక్యం అండి ఇది. ఆమేన్. 9వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఏదో నీ నీతి వల్ల నీ దేశాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను అనుకుంటున్నామే. కాదు 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 కాదు. ఇశ్రాయేలీయులారా, మీ నీతి వల్ల ఈ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోలేదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మీ నీతి వల్ల కాదయ్యా ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నది. నీ హృదయంలో ఉన్న ఏదో నేను యథార్థవంతుణ్ణి, న్యాయవంతుని కనుక నేను ఇదంతా నేను స్వాధీనం చేసుకున్నానన్న గర్వం నీలోకి వస్తుంది. నో నో నో. యు నో వాట్? హౌ డిడ్ యు గెట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్? హల్లెలూయా. అండి, జనం చెడ్డోళ్ళంట. జనం ఎలాంటి వాళ్ళు? చెడ్డవాళ్ళు. తరం ఎలా? చెడ్డ తరం. ఆమేన్. అయితే నేను ప్రమాణం చేసిన భక్తులు ఉన్నారు. ఏమండి,
ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన మాటను. I established the word that I have given to Abraham, Isaac and Jacob. He established, స్థిరపరిచాడు అంతే. దాన్ని కొట్టేసేటువంటి దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేదు. You should know how powerful our God is. మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రాత్రి నీ మీద నా మీద ఉన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని నిబంధన వింటున్నావా ఈ రాత్రి? సోదరుడా, సోదరి, ఆ నిబంధనలో ఉన్న విలువను అర్థం చేసుకుంటున్నావా? హల్లెలూయా. మన నీతి దేవుని దృష్టిలో చింపిరి గుడ్డలతో సమానం. యెషయా భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీ నీతి వల్ల నేను ఏ విధంగా ఉన్నాను అనుకుంటే చాలా పొరపాటు. ఎన్నిసార్లు మనం తప్పిపోయినా ఆయన చేసిన నిబంధన యొక్క ఫలితం వల్లే మనం ఈ విధంగా దేశంలో ఉన్నాం. విశ్వాస జీవితం ఇదే 9వ అధ్యాయం 27వ వచనం కూడా నేను చదువుతున్నాను, చూడండి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకును. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. దేవా మొరపెడుతున్నాడు మోషే దేవునికి. ఆయన ప్రమాణం చేసుకుని, ఆయన ఈ జనం మూర్ఖులు, ముష్కరులు, మెడవంచని వారు, స్టిఫ్ నెక్డ్ పీపుల్, దే డోంట్ ఒబే యూ. నాయన ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు, ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు, ఏమండి ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు? వారి చెడ్డవారు అంటున్నాడు, వారి పాపులు అంటున్నారు. వాడి చరిత్రను చూడొద్దు నాయన, వాళ్ళ పాపం చూడొద్దు నాయన. హల్లెలూయా. ఏమండి చెడుతనం, పాపం, పనికిమాలిన బతుకు యొక్క దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి మన జీవితాలు. దుష్ఫలితం ఇవి దీవెనకరమైన అనుభవాలు కాదు విశ్వాసికి, దుష్ఫలితాలు. బట్ మోషే ఎంత చక్కగా చెప్తున్నాడు, నాయనా నీ సేవకులైన నిన్ను ఆరాధించారు, బలిపీఠం కట్టారు. ఇస్సాకు, అందులో మొదటివాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, వారిని జ్ఞాపకం చేసుకో. వారితో నువ్వు చేసిన నిబంధన యొక్క జ్ఞాపకంలో మేము ఇమిడి ఉండాలి, మేము కలిసిపోవాలి. మా పాపం కాదు, మా చెడుతనం కాదు దేవుడా అంటున్నాడు మోషే. హౌ గ్రేట్ఫుల్ వి ఆర్ టు లార్డ్, హౌ గ్రేట్ఫుల్ వి ఆర్ టు ద లార్డ్. మనం ఎంత ధన్యులో, ఎంత కృతజ్ఞులమై ఉండాలండి మనం. ఆమేన్. హల్లెలూయా. 29వ వచనం కూడా చదువుతున్నాను, చివరి వచనం. నీవు అధిక బలము చేత, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాచ్ఛమును, నీ ప్రజలను వీరే. హల్లెలూయా. ఐగుప్తు అంటే చిన్న సంగతి అనుకుంటున్నారా? ఫరో చేతిలో నుంచి లాక్కు రావడం అంటే చిన్న సంగతి అనుకుంటున్నారా? ఏమండి దెయ్యం చేతిలో నుంచి నేను లాక్కు రావడం అంటే చిన్న సంగతి అనుకుంటున్నావా? ఏమండి పోలీస్ స్టేషన్లు కొదువులేదు దేశంలో, కోర్టులకి, జడ్జిలకి, లాయర్లకి కొదువులేదు దేశంలో. పిల్లరా ఏమండి ఎన్ని కోర్టులున్నా, ఎంతమంది లాయర్లున్నా, ఎంతమంది జడ్జీలున్నా, పోలీస్ వ్యవస్థ ఎన్ని కఠినమైన రూల్స్ పెట్టినా, దే ఆర్ అనేబుల్ టు చేంజ్ ద సొసైటీ విత్ దేర్ లాస్. వారి యొక్క నియమ నిబంధనలతో సమాజాన్ని మారలేకపోతున్నారండి. చెడుగు పెరిగిపోతుంది, దొంగతనాలు పెరిగిపోతున్నాయి, ఏమండి హత్యలు పెరిగిపోతున్నాయి. సచ్ ఎ బ్యాడ్ వైలెన్స్ destroying young people, especially young girls. Rape cases, how many we are listening and reading in the newspapers, in the news, how many we are seeing. Such a bad society. Hallelujah. Only Jesus is the answer for such kind of people, for such kind of society. Unless you come to Jesus tonight, you can only see a change in your life. నువ్వు ఎంత పాపివైనా, ఎంత చెడు బతుకులో బతుకుతున్నా, ఓన్లీ జీసస్ కెన్ చేంజ్. మనకు తెలియదు మరి, యేసయ్య మాత్రమే మార్చగలిగాడు. చక్కని యేసు మాత్రమే మార్చగలిగాడు. సెలవు మీద ఆయనతో పాటు వేలాడిన దొంగను యేసు మాత్రమే మార్చగలిగాడు. How many people are there? ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన వాళ్ళు ముగ్గురిని, యు థింక్ అబౌట్ ద సొసైటీ టుడే. డూ యు థింక్ దే కెన్ చేంజ్ దెమ్సెల్వ్స్?
possible. You cannot change. I cannot change. Only Jesus is the answer. యేసే జవాబు. హల్లెలూయా. నీ అధిక బలము చేత నీవు చాపిన నీ బాహువు చేత ఐగుప్తు నుండి నీ ప్రజలను బయటికి రప్పించావయ్యా. వీరు నీ ప్రజలు. ఎస్, వీఆర్ గాడ్స్ పీపుల్. యేసయ్య రక్షించిన మనం యేసయ్య ప్రజలు. నువ్వు యేసయ్య బిడ్డవి రాత్రి. హల్లెలూయా. విశ్వాసులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, you just think about your salvation, how you are changed from your sinful life. Who changed you? నిన్నెవడు మార్చాడు? నీ తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్ల, పోలీసుల, చట్టమా, న్యాయస్థానాల? నో నో నో. మ్యాన్ కెనాట్ చేంజ్. యేసు మాత్రమే నిన్ను నన్ను మార్చగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. 29వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 13వ వచనం వ్రాయబడిన మాటలు ఏంటంటే 10, 13, 11, 12, 13 కలిసి ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా. ఏమంటే ఇశ్రాయేలీలో అందరూ దేవుని ప్రజలు, కానీ వాళ్ళల్లో కొంతమంది తిరగబడ్డారు. మోషే మీద, దేవుడి మీద తిరగబడ్డారు. మోషే మీద శనిగారు, దేవుడి మీద శనిగారు. మోషేని చంపాలనుకున్నారు, ఏడ్చారు. ఒక రకమైన కాదండి, వీళ్ళ క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, ఖచ్చితంగా కనపడుతున్నారు మనకి ఈ రోజుల్లో. ఏమండి, అయినప్పటికీ అలాంటి క్రూరులను, దుష్టులను ఆనాడు ఈనాడు కూడా ఆయన సొంత జనంగా మనల్ని చేసుకున్నాడు, నియమించుకున్నాడు. హల్లెలూయా. He appointed us. He appointed us as his people, as his generation. Hallelujah. As his inheritance. ఆయన స్వాస్థ్యముగా ఎందుకు ఏం చేశాడు? నియమించుకుని మనకు వారికి ఆనాడు వాళ్ళకి దేవుడు, ఈనాడు యేసయ్య మనకు, నీకు, నాకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమలో నీతో నాతో దేవుడు చేసిన నిబంధన యొక్క విలువ ఏమండి, ఆ ప్రమాణము ద్వారా ఆనాడు మన పితరులు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు నీవు నేను ఏ విధముగా ప్రభువులో వీటిని జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు బ్రతుకుతున్నా. ఒక్కసారి రాత్రి జ్ఞాపకం చేసుకుని, ఒక్కసారి కళ్ళు మూసుకుని, ప్రభువా నిజమే నాయన, నీవు నాకు గనక దొరకకపోతే, నీ బిడ్డను కాకపోతే, నీ స్వాస్థ్యం కాకపోతే నా బ్రతుకు ఏమైపోయింది? నువ్వు నా కొరకు కార్చిన రక్తం వల్లే కదా, నువ్వు నా కొరకు పొందిన గాయాల వల్లే కదా, నీవు నా కొరకు అనుభవించిన శ్రమల వల్లే కదా, నీవు నా కొరకు అనుభవించిన శాపం వల్లే కదా, నీవు నా కొరకు అనుభవించిన దారిద్ర్యం వల్లే కదా. యేసయ్యా, నేను ఎంత దీవెనకరమైన బిడ్డగా, నేను నీలో ఉండి నీ బిడ్డగా దీవించబడి నీ కొరకు జీవిస్తున్నాను కదా నాయన, వందనాలు యేసయ్యా అని చెప్పు. ఏమన్నా అరమరికలు ఉంటే, తేడా జీవితం ఉంటే నువ్వు మారడానికి ఇదే మంచి టైం. దిస్ ఈజ్ ద ఫస్ట్ మంత్ దిస్ ఇయర్, మొదటి నెలలోనే. హల్లెలూయా. యేసు రక్తం సిద్ధంగా, నన్ను క్షమించు. నేను ఇంకా నిన్ను నమ్ముకోలేదు యేసయ్యా, రక్షణ పొందలేదు, ఇంకా పాపంలోనే బతుకుతున్నా. నా కొరకు సిలువలో చిందించిన రక్తంలో నన్ను కడుగునైనా శుద్ధి చేయనైనా అని చెప్తే ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. కొన్ని మర్మాలు తండ్రి నీ దాసు నిలబెట్టి నాయన ఈ రాత్రి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యం ప్రభువా నాయన, ఈ రాత్రి ఎంతమంది అయితే ఎన్ని స్థలాల్లో ఉండి నీ వాక్యం వింటున్నారు, వారందరిలో ఒక నూతన తీర్మానం, ఒక నూతనమైన అనుభవం ప్రతి బిడకు దయచేయండి ప్రభువా. నువ్వు మాతో చేసిన నిబంధన యొక్క విలువ తెలుసుకొని నీ కొరకు మాత్రమే జీవించే సమర్పణ దయచేయండి.
ఇంకా ఎవరైనా నా ప్రభా రక్షణ పొందని వారు ఉంటే వారిని రక్షించండి. రోగులను బలహీనలను ఎవరైనా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన దయ్యపు శక్తులను యేసు నామములో బంధించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత దయచేయండి. మహిమ ఆ ప్రభువా నీకు వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అవసరం మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.